ఈ కైట్ ఫెస్టివల్కి ఎస్పెషల్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా రావడం జరిగింది. అయితే మనతో పాటు అల్జీరియాకి సంబంధించిన కొంతమంది ప్లేయర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఈ కైట్ ఫెస్టివల్లో వాళ్ళు పాల్గొనడం ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Hello, I am Sufyan from Algeria, Algeria kite team. ఓకే. How many times you are participated in this kite festival? This is the second time in India and first time in the Hyderabad. Okay. I will thank you for Telangana Tourists for inviting my teams. It's busy city, historic, nice people, friendly, nice food. His experience is very good. Thank you for Telangana for inviting me. Okay. What is your experience about this, especially Sankranti festival and participated in this kite festival? This is the new experience for me. The Sankranti, happy Sankranti for all people in Hyderabad. And your Hyderabad is you have good people here. Thank you. Especially the Indian tradition is very different from other countries. So how do you feel about this tradition? In India tradition, yes, a good tradition. Like shoes, like the jewelry, yes. What else? Food. Biryani, number one in the world. Expect biryani. Did you taste any other sweets, or especially Sankranti festival? They do so many pindi vantalu. Yes, I think many sweet. Yes, Okay. many sweet. Which is your favorite sweet? Sweet. We have not like this sweet. Okay. In with the milk. Okay. I don't see the name. Rasmalai. Yeah, yes, like this. And masala. I don't know. ఎస్, ఈ కైట్ ఫెస్టివల్లో ప్రత్యేకించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. 13th నుంచి 18th వరకు కూడా కైట్ ఫెస్టివల్, అటు స్వీట్ ఫెస్టివల్, అలాగే మనం ఇప్పుడు చూస్తున్నట్టు విజువల్స్లో ఈ ఎయిర్ బెలూన్స్ కూడా ఇక్కడ ఫ్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజు నుంచి ఎయిర్ బెలూన్స్ కావచ్చు, నైట్ టైం చేసే ఏవైతే వెరైటీ ఆఫ్ ద బెలూన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. సొంత ఊర్లకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోలేని చాలా మందికి కూడా ఇక్కడ ప్రత్యేకించి హైదరాబాద్లో చాలా చోట్ల, అటు శిల్పారామం కావచ్చు, ఇటు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, అలాగే నిమాయిష్ కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో అయితే ఈ ఫెస్టివల్ వైపుని తెచ్చే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తుందని చెప్పాలి. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే వివిధ దేశాల నుంచి కూడా దాదాపుగా 49 ప్లేయర్స్ కూడా, కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం, అలాగే మన కల్చర్ని మన ట్రెడిషన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మన ట్రెడిషన్ ఏ విధంగా ఉంటుంది, మన సంప్రదాయాలని ఇంటర్నేషనల్గా పరిచయం చేసే ఇదిగా ఇటు తెలంగాణ సర్కార్ కూడా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ట్రెడిషన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా కూడా దాదాపుగా ఈ కైట్ ఫెస్టివల్ అనేది 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం స్పెషాలిటీ వచ్చేసి 49 దేశాల నుంచి కూడా ఇక్కడికి 49 ప్లేయర్స్ వివిధ 15 దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అటు నేషనల్గా ఇటు ఇంటర్నేషనల్గా ప్లేయర్స్ రావడం, ఇటు కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం, కైట్స్ ఎగరవేయడం, అలాగే ఎయిర్ బెలూన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, అలాగే స్వీట్ ఫెస్టివల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ప్లేయర్స్ ఉండడమే కాదు, సో వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి సంబంధించి అటు అల్జీరియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇటు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే మనతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. సో హాయ్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? We are from Italy. Italy. So why you are more interested to participate in this kite festival, and how many times you are participated? It's the first time for us in Hyderabad. Okay. We are very interested to show our kite to Okay. everyone. Okay. Are you interested in this tradition, and what are you how are you feeling about this, especially Telugu tradition? We are specialists to make a new inflatable kite, Okay. a big show kite. Yeah. There are a lot of players from other countries, so you are a part of that from Italy. So when coming to this kite festival, what is your opinion about this? My opinion is very. The people is good. Is nice. Everything is good. The food is good. The tourism of Telangana tourism is very special for us. Here simultaneously both kite festival and sweet festival are going on till from 13th Jan. So there are 5 days of festival here, sweet festival and kite festival. Did you taste any sweet from the Hyderabad?
Sorry, I don't understand. Okay. What is your experience about this kite festival and sweet festival? A good experience. The people is very nice, very friendly. Thank you for all. ఎస్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇటలీ నుంచి కావచ్చు, అల్జీరియా నుంచి కావచ్చు, శ్రీలంక నుంచి కావచ్చు, వీళ్ళు పలు దేశాల నుంచి కూడా రావడం, ఇక్కడ ఎస్పెషల్లీ తెలంగాణలో జరుగుతున్నటువంటి కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది నిజంగా ఒక గర్వకారణం అనే చెప్పొచ్చు. మన ట్రెడిషన్ని, మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే పదంలో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహిస్తుందని చెప్పాలి. దాదాపుగా 3 నుంచి 5 రోజుల పాటు కూడా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఫస్ట్ స్వీట్ ఫెస్టివల్, అలాగే కైట్ ఫెస్టివల్, ఇప్పుడు ఎయిర్ బెలూన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సంక్రాంతిని పురస్కరించుకొని ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇక్కడ కైట్ ఫెస్టివల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు చెందడం అనేది కూడా ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా, అటు సందర్శకులు కూడా ఈ కైట్ ఫెస్టివల్ని స్పెషల్గా వాళ్ళకి ఒక అట్రాక్షన్గా నిలవడం, అలాగే చూసుకున్నట్లయితే విజువల్స్లో చాలామంది కూడా పలు ప్రాంతాల నుంచి, ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్ని డైరెక్ట్గా చూసేందుకు కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ ఏవైతే కైట్ ఫెస్టివల్ జరుగుతుందో ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించి పలు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడికి సెక్యూరిటీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే 13 నుంచి 15 వరకు కూడా కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అయితే రేపటి నుంచి 16, 17, 18 తేదీల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా జరగనుంది. అయితే సాయంత్రం 4 గంటల నుంచి కూడా 9 గంటల వరకు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరగనుంది. అలాగే వీటితో పాటుగా ఆధునిక టెక్నాలజీకి వేదికగా మన డ్రోన్ ఫెస్టివల్ కూడా 16, 17 తేదీల్లో ఇక్కడ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. కాబట్టి అలాగే గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ ప్రత్యేకించి డ్రోన్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం మన టెక్నాలజీకి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ డ్రోన్ ఫెస్టివల్స్, కైట్ ఫెస్టివల్స్, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా జరగటం కూడా యువతకి ఎంతో యాక్టివ్గా ఉండేటట్లు వాళ్ళు ఆసక్తి చూపించడానికి కూడా ఇదొక ఫెస్టివల్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతిని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాలు కూడా వివిధమైన కార్యక్రమాలతో అలాగే సంస్కృతి సాంప్రదాయాలతో ముందుకు వెళ్తున్నాయనే చెప్పాలి. మనతో పాటు మరికొంతమంది ఫారిన్ ప్లేయర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Stanislav యు ఆర్ from Russia, Moscow city. Okay. And how you are enjoying this kite festival and how many times you are participated in this? This is my first time in Hyderabad, Okay. but I've been to India many times before, Okay. and I'm really happy to be here. Okay. I'm really enjoy this festival with my friends around the globe. Okay. We sharing the Kyle field, we sharing the sky, and we sharing our emotions. When we have a look on the sky, there are lots of shapes and lots of animals, and they are representing their countries also. So, what you are representing with your sky balloon? I brought 3 main figures, Okay. main shapes. This is a tiger, Okay. and also it's turtle and big red dragon. Special thing about these shapes. Well, it's a beautiful tiger. Okay. Yeah, I really like it, and this guy flies very well. So that's just beautiful, and seems because it's yellow color in the blue sky, it seems very nice. Okay. What is your opinion about the Indian tradition? I like India in general, and Indian traditional as well, especially food also. Okay. So everything is good. People very welcome. What kind of food you love more? Oh, it's very difficult to me to pronounce each name, so I'm not so experienced in the food. Did you taste the biryani, Hyderabad biryani? Oh yeah, for sure. Many people ask me about it, and we had it in the large time. Yeah, it's nice. It's really nice. Okay. Did you know the festival called here? The Sankranti is the very famous festival yeah. in 2 states, Hyderabad and Andhra Pradesh. So, do you know any one word about the Sankranti? I know history of Sankranti, and I'm really happy to be here to enjoy this festival with local guys. So for me, it's a pleasure to share emotions because we fly the kites, but also we accept the culture. And when we're back home, so we'll share these feelings about India and this festival with my friends and my colleagues, my family, etc.
సో చూసుకున్నట్లయితే వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రత్యేకించి ఇండియన్ ట్రెడిషన్కి వాళ్ళు నిజంగా ఫిదా అవుతున్నారని చెప్తున్నారు. ఈ ట్రెడిషన్స్ గురించి, మన సంప్రదాయాల గురించి వాళ్ళకి వాళ్ళ కంట్రీ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకుంటాము. ఇక్కడ ప్రత్యేకించి ఈ వామ్ వెల్కమ్ ఏదైతే ఉందో ఒక ఇండియన్ ట్రెడిషన్ గురించి అదర్ కంట్రీస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం అనేది నిజంగా గర్వకారణం అనే చెప్పాలి. ఏదైనప్పటికీ ఈ సంక్రాంతి ఫెస్టివల్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో అంటే యాక్టివ్గా పాల్గొంటున్నాయి. ఎవరికి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు మన తెలంగాణలో కూడా వివిధ రకాలైనటువంటి ఫెస్టివల్స్ని జరుపుకోవడం, కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలని అందరికీ కనిపించేలాగా అటు ఇంటర్నేషనల్ వైడ్గా తెలుసుకునే విధంగా ఒక స్టేజ్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా గర్వకారణం అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో వాటన్నిటికీ కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ కావచ్చు, వీక్షకులు కావచ్చు, స్వీట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొనడం, మన ట్రెడిషన్ని వాళ్ళు కూడా ఫీల్ అవ్వడం, మన కల్చర్ని ఇంత బాగుందా అని మెచ్చుకోవడం అనేది నిజంగా గర్వకారణం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కైట్ ఫెస్టివల్కి అయితే అన్ని దేశాల నుంచి కూడా కైట్ ప్లేయర్స్ రావడం, వాళ్ళని వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి కూడా సందర్శకులు రావడం అనేది ప్రత్యేక ఆకర్షణగా ఉంది అని చెప్పుకోవాలి. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. భోగి, సంక్రాంతి, కనుమని 3 రోజులు కూడా ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. ఈ పెద్ద పండుగకి వివిధ రకాలైన స్వీట్లు కావచ్చు, అలాగే రంగురంగుల ముగ్గులు కావచ్చు, అలాగే ఆటపాటలు, ఇవన్నీ కూడా ఇంటిల బాది కూడా సందడి వాతావరణాన్ని అయితే వాళ్ళు గుర్తు చేసుకుంటారనే చెప్పాలి. అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అయితే అటు కైట్ ఫెస్టివల్, ఇటు స్వీట్ ఫెస్టివల్ రెండూ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయనే చెప్పాలి. వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వీట్ ఫెస్టివల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులు కూడా ఈ స్వీట్స్ని అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Hi, my name is Aradhna. యు ఆర్ ఫ్రమ్? I'm from Odisha. Odisha. Okay, Odisha. And do you taste any sweets here? Any special sweets? Yeah, actually there is a sweets in a heart shape that is so tasty, and for the first time I tried. It may be from here only, Hyderabad location, so I enjoyed. And there are so many states who came for their origin foods and everything. So I tasted, I tried, I am enjoying a lot. When coming to the Telugu state, Sankranti is a big festival and is special, and they also want to reflect the tradition. Do you know about the Sankranti and what is your opinion? Yeah, in Odisha also we celebrate the same thing. In Odisha we used to call it Makara Sankranti, and we prepare some kind of food, specific food in rice, and we enjoy the festival like flying the kite and enjoy with our friends and with our family. Also we celebrate the same thing but in a different way. So here I feel the same kind of vibes that though we are not at our same state, and in a different state they are also giving that opportunity to enjoy the festival and to recall all the memories and gather some different kind of memories here. So I'm enjoying here so lot. Happy Sankranti. Yeah, same to you. Thank you. చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇటు ఒడిశా కావచ్చు, అటు ముంబై నుంచి కూడా చాలామంది కూడా వచ్చి ఇక్కడ ఈ స్వీట్ ఫెస్టివల్ని అలాగే కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో కూడా మనకి ట్రెడిషన్కి తగ్గట్టు స్వీట్స్ ఉన్నాయి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వీట్స్ ఉన్నాయి, అలాగే హెల్దీ స్వీట్స్, ప్రోటీన్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం అనేది ఇదొక ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైన స్వీట్లు ఉన్నాయి, అలాగే మన ఆరోగ్యానికి ఎంతవరకు అవి ఉపయోగపడతాయని. సో మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. ఇక్కడ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎలాంటి స్వీట్స్ వీళ్ళు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. నా పేరు శిరీష. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? బేసికలీ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నా, కానీ బాంబేలో బోర్న్ అండ్ బ్రాటప్ కాబట్టి కొంచెం కల్చరల్ మిక్స్ ఉంది ఇక్కడంతా. సో కోకం షర్బత్ మహారాష్ట్రలో ఫేమస్. బాడీ కూలెంట్ కూడా న్యాచురల్, అసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. ఇంకా మన ఆంధ్ర పొడులు ఇవన్నీ, ఇంకా ఇవన్నీ మన తెలుగు వంటలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మేడం? విజయవాడ. అంటే సంక్రాంతి అంటేనే ఆంధ్ర అని అందరూ కూడా ఆంధ్రాకి వెళ్తున్న పరిస్థితి, కానీ ఇక్కడ ఈ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఈ ఛాన్స్ రావడం కూడా చాలా బాగుంది. సో మీ దగ్గర ఎక్కువగా ఏ స్వీట్స్ వాళ్ళు తీసుకెళ్తారు? స్వీట్స్ అంటే ఇది బెల్లం కొమ్ములు అని అంటారు, ఇంకా నువ్వులు లడ్డూలు, అరిసెలు, ఈ స్వీట్స్ వెళ్తున్నాయి. ఇంకా కారప్పొడులు యాక్చువల్గా బాగా తీసుకుంటున్నారు. ఇది కోకం షర్బత్ కూడా బాడీకి హెల్త్కి మంచిది కాబట్టి ఇది కూడా.
మన ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే స్టెప్ గురించి మీరేమో చాలా బాగుంది. అందరు మీన్స్ ఇట్స్ నాట్ లైక్ డిఫరెంట్ ఫెస్టివల్ కూడా కాదు. సంక్రాంతి అనేది ప్రతి స్టేట్లో డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తారు, కానీ అదే కల్చర్ అంతా మనకు ఒక్క టెంట్లో కనపడుతుంది. అది చాలా బాగుంది, ఎందుకంటే చాలా స్వీట్స్ నాకు కొత్తగా ఉంది. సో ఇది కూడా ఉంటుందా, అది కూడా ఉంటుందా, మీన్స్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ కల్చరల్ డిఫరెన్స్ అంతా ఒక్క చోట తీసుకురావడం ఇది చాలా బాగుంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సో చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒకే వేదిక అవడం ఈ పెరేడ్ గ్రౌండ్స్ అనేది ఎంతో ఆనందదాయకం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం, అలాగే ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో ఈ కైట్ ఫెస్టివల్ కావచ్చు, స్వీట్ ఫెస్టివల్ కావచ్చు, ఇక్కడ వాళ్ళు యాక్టివ్గా పాల్గొనడం అనేది మన ట్రెడిషన్కి సంబంధించి వాళ్ళు ఎంత ముందుకు తీసుకెళ్లే విధానంలో వాళ్ళు ఉన్నారు అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ చాలామంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఏవైతే కొన్ని సిగ్నేచర్ డిషెస్, కొన్ని సిగ్నేచర్ స్వీట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా సంబంధించి ఇక్కడ ప్లేస్ చేయడము సందర్శకులని ఆకట్టుకునే విషయంలో ఇదొక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కైట్ ఫెస్టివల్ని అలాగే స్వీట్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహించడం, ఇక్కడికి పలు రాష్ట్రాల నుంచి పలు దేశాల నుంచి కూడా సందర్శకులు రావడం, ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ స్వీట్స్ కావచ్చు, ట్రెడిషనల్ గేమ్స్ కావచ్చు, వీటన్నిటిలో పాల్గొనడం, ఎస్పెషల్లీ ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ కావచ్చు, అలాగే డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇంకొంతమంది సందర్శకులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. వచ్చే సందర్శకులకి అలాగే ఇక్కడ ఉన్న స్టాలర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడికి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఫెస్టివల్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? We are from Telangana. ఏ టైప్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు? అంటే వచ్చే సందర్శకులు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారు? ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, కానీ కొన్ని వాటికి లైక్ మోర్ స్ట్రెంత్ ఉంది. సో వీఆర్ సెల్లింగ్ కోవా జలేబీ. ఇది కూడా బాగానే సేల్ అవుతుంది ఇప్పటికి, అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో థ్యాంక్ యూ. అండ్ హౌ ఇట్ హెల్ప్ఫుల్ అంటే మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు గెయిన్ ది ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఐఎమ్ అ స్టూడెంట్, సో ఇట్స్ వెరీ న్యూ టు మీ, అండ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది. దాట్స్ ఇట్, అండ్ ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఫర్ ఎక్స్పీరియన్స్. మీ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? Actually, I spent my whole 3 days here only. Thank you, same to you. Where are you from? Hyderabad. Okay. What did you like most here? Bengali stalls. Okay. How you are enjoying the food and kite festival? Nice. Okay. One word about this experience, wholesome experience. Wholesome experience is too good. Different types of kites are there from different countries. हमारी कंट्री को भी बूस्ट होने का मौका मिलता है इससे करके. One word about Sankranti. संक्रांति बहुत अच्छा था करके. సో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ చూడొచ్చు, మన ట్రెడిషన్కి తగ్గట్లుగా ఇక్కడ ఏవైతే ఏర్పాట్లు చేశారో దాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ కూడా ఆకట్టుకునే విధంగా చెప్పుకోవచ్చు. నాన్న, హ్యాపీ సంక్రాంతి. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో ఇక్కడ ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా జరుపుకోవడం, కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, దీంట్లో మీరు చూడడానికి రావడం ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. ఏది నచ్చింది బాగా ఇక్కడ? కైట్ ఫెస్టివల్. ఓకే. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వీట్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్లో మనతో పాటు కొంతమంది స్టాలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? Hi, my name is Ashraf Nurani and I am from Gujarat. Actually, I am half Gujarati, half South Indian. And I have got sweets from Gujarat today. Alright, I have got dry fruit laddus. These are completely sugar free. We have makhana dry fruit laddu and oats granola. No sugar, no honey, no jaggery, no stevia, only nuts, dates and seeds.
all right, and my experience at the festival has been amazing. You know, we meet people from so many different cultures, we get to know about so many different types of sweets, and the best part is that, you know, women entrepreneurs are being encouraged, and we can do business and generate income, introduce our products and reach a larger audience. So I'm very happy participating in this festival. Thank you so much to Is this the perfect platform to increase your business ideas and everything to share side by side, and whenever you see other business ideas, so you grab from that, or is this a perfect platform? Yes, I would say that, you know, it's a very good opportunity because, you know, sometimes you get business ideas, sometimes you meet people who want to collaborate. Like, you know, I met 2 people who actually want to resell this, and they want to keep it at their store, or they want to put it up on their online platforms. So we're going to explore that as well. So that's wonderful. హ్యాపీ సంక్రాంతి. Thank you so much. Wish you the same. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ మల్లికార్జుగిరి నుంచి వస్తున్నాము. ఎలాంటి స్వీట్స్ పెట్టారు ఇక్కడ? ఇది మన కేరళ వాళ్ళలో మళ్ళీ పప్పు ప్రథమన్ అంటారు దీనికి. అంటే పెసరపప్పు, కోకోనట్ మిల్క్, షుగరు, శర్కర. రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్? బాగుంది చెప్తుంది అందరూ. పాయసం సూపర్గా ఉంటుంది అంటున్నారు అందరూ. కేరళ స్పెషల్ కదా, పరిపు ప్రథమన్ అంటుంది. షుగర్ మళ్ళీ వేరే ఒక పాయసం కూడా అడప్రథమన్. వాళ్ళు చెప్తుంది అడప్రథమన్ కన్నా ఎక్కువ బాగుంది ఇది పరిపు ప్రథమన్. అట్లానే ఇది కోకోనట్ లడ్డు. కోకోనట్ ఎక్కువ, కొంచెం రవ్వతోటి చేసినాను ఈ లడ్డు. అది కూడా చాలా మంది పోయి తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకుపోతుంది. మన ఈ ఫెస్టివల్ 6 years అయ్యింది ఇక్కడ. 6 years నుంచి వస్తుంది ఇక్కడ. ఏదో ఇందులో వాళ్ళ అమ్మమ్మ చేసిన హౌస్ వైఫ్ చేసిందే అదే టేస్ట్ బాగుంటుంది కదా. మనం ఇందులో మనం ఏం ఫెస్టివల్కి పిల్లలకి చేసేది కదా, కేరళ వాళ్ళు ఎక్కువ ఇదే చేసేది. పప్పు పాయసం లేకపోతే అడప్రథమన్, లడ్డు తొందరగా వస్తాయి ఈ లడ్డు. అంటే కోకోనట్ అంటే మళ్ళీ కొబ్బరి హాఫ్, మళ్ళీ రవ్వ హాఫ్, మళ్ళీ గీ, కాజు మిక్స్ చేసి చేయితోటి పట్టుకుంటే లడ్డు అయిపోతుంది తొందరగా. అదే అలవాటు నాకు. ఓకే, హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ, మీకు కూడా థ్యాంక్స్. సో చూశారు కదా, ఒక పక్కన కైట్ ఫెస్టివల్, ఒక పక్కన స్వీట్ ఫెస్టివల్, ఇదంతా కూడా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఒక పండుగ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. వివిధ రకాలటువంటి పదార్థాలతో, అలాగే వివిధ రకాలైన స్వీట్స్తో, అలాగే అటు ఒక పక్కన ఎయిర్ బెలూన్స్, ఒక పక్కన ఫెస్టివల్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఈ సంక్రాంతికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయని చెప్పాలి. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి రావడం, సో ఈ సందర్శకులను కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం, మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా గవర్నమెంట్ అనేది ఇలాంటి ఫెస్టివల్స్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 5 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్ అలాగే స్వీట్ ఫెస్టివల్కి హైదరాబాద్ నగరం అంతా కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొంటూనే వాళ్ళు ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్గా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా కంటిన్యూస్గా ఈ ఫెస్టివల్ని అయితే క్రియేట్ చేస్తుందో, అటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఇంటర్నేషనల్ వైడ్గా మన ట్రెడిషన్ని ఒక విధంగా చెప్పుకునేటట్లుగా కూడా ఒక మంచి అవకాశంగా కూడా అందరూ భావిస్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, సికింద్రాబాద్ నుండి.